ఉల్లిపాయలు ఏవైనా వేసుకోవచ్చు అండి, చీలికలైనా వేసుకోవచ్చు, మామూలు రౌండ్లైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ చీలికలు వాడతాను. వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మామూలుగా అయితే నేను సుమారుగా వేసేస్తాను. మీకోసమని స్పూన్లు లెక్క కోసమని మీకోసమని స్పూన్తో చూపిస్తున్నా. సో ఇది ఫస్ట్ ఏమేమి వేసాను చూసారుగా. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వీటెక్కినాక ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేయాలి. అవి వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా వేగాలి. ఈ అల్లం అనేది పచ్చివాసన అంతా పోవాలి. ఫ్రైకి మాత్రం ఎప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, పొయ్యాసేగా లో ఫ్లేమ్ లో ఉండాలి. అంత ఎక్కువ కాదు, అలానే మరి అంత తక్కువ కాదు, మీడియం లో ఉండాలి ఎప్పుడు కూడా ఫ్రైకి. ఒక అడుగు లేట్ అయినా కానీ ముక్క ఈ వేగే విధానము మంచిగా ఎగుతూ వస్తుంది అనమాట, చిన్నగా ఎగుతూ రావాలి. ఒక్కసారి హై పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది కానీ ముక్క ఎగదు. అదే సిమ్ లో పెడితే ముక్క మళ్ళీ ఎగదు, అలా అని మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మీడియం లో పెడితే అటు మెత్తగాను అవదు, అటు ఎక్కువ ఇది అవదు. ఇగో మళ్ళీ నా ఎనర్జీ డ్రింక్ అంటే నాకు పనికి, నేను చేసే పనికి నాకు శక్తి రావడానికి. ఇదేంటంటే ఈ తాగడం వల్ల ఏంటంటే కొంచెం నాకు లో బీపీ కూడా ఉంది. అందుకనే కొంచెం ఉప్పు మజ్జిగి వేసుకుని, అదొకటి నర్సులు ఇంటింటికి వచ్చి మనకు ఒక ఇస్తున్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్లని, అవి కూడా వాటర్లో వేసుకుని తాగితే వేసవకాలం ఉన్నాళ్ళు మంచిది. నేనైతే అదే తాగుతున్నాను. వడదెబ్బ కొట్టకుండా ఉంటది. ఎందుకంటే పొయ్యిల దగ్గర ఉండి మళ్ళీ అక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఎండలోనే మళ్ళీ వర్క్ చేయాలి కదా. కాబట్టి అలా ఎంత పని చేసినా గానీ మనకు ప్రెషర్ రాకుండా ఉండాలి అంటే ఇలాంటివి అనేది తీసుకుంటే మనకి ఎంత పని చేసినా అలసట అనేది రాదు. ఇల్లే అంతే కదండి. మజ్జిగ అనేది మనం ఏ అన్నం తిన్నానా, పప్పు అన్నం తిన్నా, నాన్ వెజ్ అన్నం తిన్నా గానీ లాస్ట్ లో మాత్రం మజ్జిగ పోసుకుని, పెరుగు వేసుకోకూడదు. నా సలహా అయితే మజ్జిగ పోసుకుని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేనైతే పెరిగేసుకోను, మజ్జిగే పోసుకుంటాను ఏదైనా సరే. తిన్నాక ఏ అన్నం, పప్పు అన్నం తిన్నా, నాన్ వెజ్ అన్నం తిన్నా గానీ మజ్జిగ మాత్రం కంపల్సరీ వాడాలండి. మజ్జిగ వాడటం వల్ల ఏంటంటే మనం ఎలా ఫుడ్ తిన్నా గానీ, ఎలాంటి ఫుడ్ తిన్నా గానీ జీర్ణం అనేది తొందరగా అవుతుంది. సో ఎలాంటి కడుపు మంటలు రావటం కానీ, నీళ్ళ కానీ, మసాలాలు తిన్నా ఎలాంటిది చూపించదు ప్రభావం మన మీద. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? నేను ఒక్కదాన్నే కాదు, నాకులాగా మీ అందరూ కూడా బతకాలని నేను ఈ సీక్రెట్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది వేగిపోయింది.
ఇప్పుడు దీంట్లో లివర్ ఫ్రై వేసేస్తున్నా. ఇదిగోండి లివర్. ఈ మటన్ కర్రీ నా జీవితాన్ని మార్చేసిన లివర్ ఫ్రై అండి ఇది. ఇక చెప్పాను కదా నేను, ఈ సెగ అనేది చూసారా, హై కాదు నార్మల్ కాదు, అలా ఉండాలి. ఇది ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ అనేది, ఆ వాటర్ అనేది మొత్తము కూడా ఎగిరిపోవాలి. కానీ మూత పెట్టకూడదండి దాని మీద. ఏది ఇదే కాదు, ఏ ఫ్రైకి అయినా సరే మూత పెట్టకూడదు. చూసారా వాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుందో, వస్తుందో బయటికి. ఇది రెండోసారి మళ్ళీ లివర్ కర్రీ అది ఫ్రై సగం అయ్యింది, సగము దాటిందిలే, మళ్ళీ రెండోసారి. ఇంకో లివర్ కర్రీ ఇంకా వేగాలి. ఇగో చూసారా, ఇంకా ఇంకా వాటర్ వస్తూనే ఉంది. ఎంతసేపు అయింది ఇప్పుడు? ఇది 1/2 అవర్ పైన అయింది. చూసారా, కానీ వేగాలి, బాగా వేగాలి. కూడదు మళ్ళీ ఎక్కువ తిప్పినా ఈ ముక్క అనేది ఏమైతుంది అంటే పొడుం పొడం అయిపోతుంది, మళ్ళీ మెత్తగా అయిపోతుంది, అంటే విచ్చుకుపోతుంది అనమాట. ఈ ముక్క అనేది విచ్చుకుపోతుంది. ఇలా కొద్దిగా ఊరిని ఇలా ఎలా అంటుండాలి అంతే. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇంకా ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి, బాగా దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా బాగా దగ్గరికి రావాలి. దేనికైనా అంతేనండి, ముందల ఏది వేసినా కానీ వాటర్ అనేది ఇలా తేలుతా ఉంటది. చూసారా, దగ్గరికి రమ్మ. చూసా, ఈ వాటర్ అనేది మాత్రం ఏ నాన్ వెజ్ కైనా సరే ఈ వాటర్ అనేది మాత్రం అస్సలు ఉండకూడదండి. ఈ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, మొత్తం అంతా దగ్గరకు అయిపోవాలి వాటర్. ఈ వాటర్ అనేది ఉంటే ఏమైతుందంటే నీసు వాసన అనేది నాన్ వెజ్ లో పోదు. ఆ వాటర్ ఎప్పుడైతే దగ్గరికి అయిపోయిందో, డ్రై అయిపోయిందో, అప్పుడు దాని టేస్ట్ అనేది అప్పుడు బయటకు వస్తుంది. సో ఇలా వాటర్ తో పాటు వేసేస్తే దాని నీసు వాసన అనేది దాంట్లో అలానే ఉంటది. మనం ఎంతలో వండినా దాని టేస్ట్ అనేది బయటికి రాదు. టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మీకోసం. ఈ కూడా తిప్పయ్యా.